హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలో భాగంగా వేద నాగరికత అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. సో ఎవరైతే వేద నాగరికత అనే టాపిక్ మొదటి నుంచి చూడలేదు, ముందైతే 2 వీడియోలు చేశాను, అవి చూడండి. అలాగే సింధు నాగరికత ఫుల్గా చెప్పేశానండి. సో అదైతే చూడండి. సో ప్లేలిస్ట్లో కూడా ఉంది. మీకు ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ వాళ్ళకి సంబంధించిన జీకే కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. సో ఖచ్చితంగా అయితే చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే. సో ఇండియన్ హిస్టరీలో భాగంగా సింధు నాగరికత కంప్లీట్గా చెప్పాను. ఇప్పుడు వేద నాగరికత చెప్తున్నాను. సో 2 వీడియోస్ అయ్యాను ఇంతకుముందు. ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో అది చూసాక ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఒక నెక్స్ట్ సంహితలండి. సో సంహితలంటే వివిధ రకాల దేవతలను ఎలా ప్రార్థించాలో తెలిపేవే సంహితాలు అంటారు. అవి ఏంటంటే ఋగ్వేద సంహిత, సామవేద సంహిత, యజుర్వేద సంహిత, అధర్వణవేద సంహితలు అన్నమాట. నెక్స్ట్ బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే వేదాలపైన చేసిన వ్యాఖ్యానాలని బ్రాహ్మణాలు అంటామన్నమాట. వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మణాలు అంటే ఏంటంటే వేదాలపైన మనం చేసే వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారనమాట. సో అందులో ఒక్కొక్క వేదానికి ఈ వేదాలకి కొన్ని బ్రాహ్మణాలు ఉంటాయన్నమాట. అవి ఏంటో తెలుసుకుందాం. ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం, కౌశీతకి బ్రాహ్మణం. అలాగే సామవేదానికి సంబంధించినవి ఏంటంటే జైమనీయ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం. అలాగే యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు ఏంటంటే తైత్రీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. అలాగే అధర్వణ వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు అంటే గోపద బ్రాహ్మణం. రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం ఏం చెప్పింది మనకి? రాజ్యం, రాజ్యాధికారం గురించి ప్రస్తావించింది అనమాట. సో ఇది ఆంధ్రుల గురించి కూడా చెప్పింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ కౌశీతకి బ్రాహ్మణం ఏం చెప్పింది? ఇది ఋతువులు 6 గురించి కూడా వివరించింది అనమాట. అలాగే బ్రాహ్మణాల్లో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రాహ్మణాల్లో చిన్నది ఏంటంటే కౌశీతకి బ్రాహ్మణం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ జైమనీయ బ్రాహ్మణం. ఏంటది? జైమినీయ బ్రాహ్మణం. సో ఇదేంటంటే ఇతిహాసాల గురించి వివరించింది. నెక్స్ట్ తాండ్య మహాబ్రాహ్మణం. ఇది వ్యత్యస్థోమ యజ్ఞం గురించి అయితే వివరించింది అనమాట. బ్రాహ్మణాల్లో అతి ప్రాచీన పురాతనమైనది ఈ బ్రాహ్మణం అనమాట. వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మణాల్లో అతి ప్రాచీనమైనది మరియు పురాతనమైనది ఏంటి? తాండ్య మహాబ్రాహ్మణం. ఏ బ్రాహ్మణం అడిగితే తాండ్య మహాబ్రాహ్మణం అని చెప్పాలి. సో ఈ యజ్ఞం, ఈ వ్యత్యస్థోమ యజ్ఞం అనేది దేనికి చేస్తారంటే, ఈ యజ్ఞం ఎందుకు చేస్తారంటే ఆర్యులు కానటువంటి అనార్యులను ఆర్యజాతిలో కలుపుకోవడానికి చేస్తారు. అలాగే దుష్టరాజు నాశనం కోసం ప్రజలు చేసే యజ్ఞం కూడా వ్యత్యస్థోమ యజ్ఞం అనమాట. గుర్తుపెట్టుకుని వ్యత్యస్థోమ యజ్ఞం గురించి ఏ బ్రాహ్మణం వివరించింది అంటే తాండ్య మహాబ్రాహ్మణం. అలాగే బ్రాహ్మణాల్లో అతి ప్రాచీనమైనది పురాతనమైనది ఏ బ్రాహ్మణం అని అడిగాడంటే తాండ్య మహాబ్రాహ్మణం అని చెప్పండి. నెక్స్ట్ చాందోగ్య బ్రాహ్మణం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పిందనమాట. సో షడ్వింశ బ్రాహ్మణం. నెక్స్ట్ వివిధ రకాల శకునాల గురించి అయితే ఇది వివరించింది. అలాగే తైత్తరీయ బ్రాహ్మణం. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని చెప్పిందండి తైత్తరీయ బ్రాహ్మణం. అలాగే శతపథ బ్రాహ్మణం. సో వడ్డీ వ్యాపారం గురించి. ఈ బ్రాహ్మణం దేని గురించి అంటే వడ్డీ వ్యాపారం గురించి, వ్యవసాయ కార్యకలాపాల గురించి, అలాగే ఉపనయనం గురించి, అలాగే తూర్పు పశ్చిమ సముద్రాల వింధ్య పర్వతాల మధ్య ఉన్న వింధ్య పర్వతాల గురించి, అలాగే మృత్యువు గురించి, మహాప్రళయం గురించి వివరించిందనమాట. అలాగే ఉపనయనం అనే ఒక విద్యా ప్రక్రియ గురించి కూడా వివరించింది. ఉపనయనం అంటే ఏంటంటే ఈ ఉపనయనం అనేది ఒక విద్యా ప్రక్రియ అనమాట. సో ఇది బ్రాహ్మణులకు 8 సంవత్సరాలకు, క్షత్రియులకు 10 సంవత్సరాలకు, వైశ్యులకు 12 సంవత్సరాలకు ప్రారంభమవుతుందన్నమాట. సో ఈ శతపథ బ్రాహ్మణానికి ఒక గుర్తింపు ఉంది. ఏంటంటే బ్రాహ్మణాల్లో ముఖ్యమైనది ఈ బ్రాహ్మణం అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోపద బ్రాహ్మణం. బ్రాహ్మణాల్లో పెద్దది గోపద బ్రాహ్మణం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణాలలో పెద్దది గోపద బ్రాహ్మణం. సో అధర్వణ వేదానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ గోపద బ్రాహ్మణం అయితే మనకు అందిస్తుందండి. అలాగే నరకం గురించి చెప్పింది ఏ బ్రాహ్మణం అంటే గోపద బ్రాహ్మణం. వెరీ ఇంపార్టెంట్. నరకం గురించి మనకి వివరించి చెప్పింది అనమాట. సో నెక్స్ట్ అరణ్యకాలు. అరణ్యకాలు అంటే ఏంటి? బ్రాహ్మణాలకు సంపూరకాలు అనమాట, లేదా ముగింపులు. బ్రాహ్మణాలకు సంపూరకాలు లేదా ముగింపులు ఇచ్చేవే అరణ్యకాలు. సో అని వీటిని అంటారు. అరణ్యాల్లో మునులు చేసే తపస్సు గురించి కూడా ఈ అరణ్యకాలు అనేది వివరిస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఉపనిషత్తులు. సో ఉపనిషత్తులు ఏంటి? దాని గురించి మనం తెలుసుకుందాం. ఉపనిషత్తులు అంటే జ్ఞాన మార్గం, మోక్ష మార్గం వంటి వాటిని సంబంధించినవి అనమాట ఉపనిషత్తులు. ఉప అంటే దగ్గర అని అర్థం. నీ అంటే కూర్చోవడం. సో గురువు దగ్గర శిష్యుడు జ్ఞానాన్ని పొందడం అంటారనమాట. సో ఇది ప్రధానంగా ఏంటంటే యజ్ఞ యాగాదులు, జంతు బలులు, క్రతువులను వ్యతిరేకించాయి అనమాట. ఈ ఉపనిషత్తులు అనేవి యజ్ఞ యాగాదులు, జంతు బలులు, క్రతువులను అయితే వ్యతిరేకించాయి అనమాట.
సో ప్రపంచంలో ఉపనిషత్తులకు మించిన పఠనం మరేమీ లేదు అని ఒక చరిత్రకారుడు చెప్పాడు. అతనే స్కోపెన్ హేయర్. ఓకేనా, స్కోపెన్ హేయర్. సో ఉపనిషత్తులకు మరొక పేరు ఏంటి అని అడిగాడు అనుకోండి, వేదాంతం. వెరీ ఇంపార్టెంట్. ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతం. అయితే వీటి కాలం 1000 బీసీ నుంచి 600 బీసీ అని మాక్స్ ముల్లర్ చెప్పాడండి. ఈ ఉపనిషత్తుల కాలం 1000 బీసీ నుంచి 600 బీసీ అని మాక్స్ ముల్లర్ చెప్పాడు. సో ఉపనిషత్తులను పర్షియాలోకి అనువదించిన వాడు ఎవరంటే ధారాషుకో. అలాగే ఉపనిషత్తులు ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే హెన్రీ థామస్. అలాగే ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించిన వాడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ ఉపనిషత్తులు 108. ఉపనిషత్తులన్నీ 108. ఇందులో మొదటిది ఈశోపనిషత్. అలాగే 100వాది హయగ్రీవోపనిషత్. అలాగే 108వాది ముక్తికోపనిషత్. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఉపనిషత్తులు అనేవి వేదాల్లో ఒక్కో వేదానికి ఎన్నేసి ఉపనిషత్తులు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయండి. అలాగే యజుర్వేదానికి 51 ఉన్నాయి. సామవేదానికి 31 ఉన్నాయి. సో ఈ యజుర్వేదంలోని 51 ఉన్నాయి కదా. ఈ 51 యజుర్వేదంలో రెండు రకాలు ఉన్నాయి కదా, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. సో అందులో శుక్ల యజుర్వేదంలో 32 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో 19 ఉపనిషత్తులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే అధర్వణ వేదంలో ఉపనిషత్తుల సంఖ్య 16. సో మొత్తం 108, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని 108 ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట మొత్తం. సో ఉపనిషత్తుల్లో రకాలు ఉన్నాయి కదా, సో అవేంటో వాటి గురించి తెలుసుకుందాం. ఈశోపనిషత్తు ఇది 1వది. సో ఇది దేని గురించి చెప్తుంది? విశ్వ ఆవిర్భావం గురించి అయితే చెప్తుంది. అలాగే కేనోపనిషత్తు ఇది భగవంతుని ఉనికి గురు శిష్యుల మధ్య సంబంధం గురించి అయితే చెప్తుంది. అలాగే కఠోపనిషత్తు ఇది మృత్యువు గురించి, నాచికేతో వ్యాఖ్యానం గురించి అయితే చెప్తుంది. నెక్స్ట్ ప్రశ్నోపనిషత్తు ఇది 6 రకాల ప్రశ్నలతో కూడుకుని ఉంది కాబట్టి దాని గురించి వివరిస్తుంది. అలాగే మండకోపనిషత్తు సత్యమేవ జయతే దేవనాగరి లిపిలో ఉంది. సో సారనాథుడు అశోకుడు ఈ పదం నుండే రాశాడు అనమాట. తన స్తూపం ఈ పదమే రాశాడు. ఉత్తరప్రదేశ్లో ఉంది సారనాథ్ అనేది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాండకోపనిషత్తు. మాండకోపనిషత్తులో ఓంకారం గురించి తెలిపింది. ఇది ఉపనిషత్తుల్లో చిన్నదనమాట ఈ మాండక్యోపనిషత్తు. ఓకేనా, మాండక్యోపనిషత్తు అనేది ఉపనిషత్తుల్లో చిన్నదే. అలాగే చాందోగ్యోపనిషత్తు శ్రీకృష్ణుడికి ధృతరాష్ట్రునికి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తుందన్నమాట చాందోగ్యోపనిషత్తు. అలాగే శ్రీకృష్ణుని బాల్యం గురించి కూడా ఇదే వివరిస్తుంది. అలాగే దీన్ని ఉపనిషత్తుల్లో పెద్దది మరియు ముఖ్యమైనదిగా చెప్తారనమాట చాందోగ్యోపనిషత్తు. ఓకేనా. నెక్స్ట్ బృహదారణ్యకోపనిషత్తు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తుందనమాట. నెక్స్ట్ శ్వేతోరోపనిషత్తు భక్తి ఉద్యమం గురించి వివరించిందనమాట. ఓకేనా. ఈ ప్రపంచం మొత్తం మాయా అని చెప్పి మాయా సిద్ధాంతం గురించి కూడా వివరించింది శ్వేతరోపనిషత్తు. కౌశితకి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే హిమాలయ పర్వతం గురించి వివరించింది. అలాగే అమృత బిందు ఉపనిషత్తు జ్ఞాన మార్గం మోక్ష మార్గం గురించి సూచించింది. ఓకేనా. సో నెక్స్ట్ జబలా ఉపనిషత్తు ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది 4 ఆశ్రమ ధర్మాల గురించి అయితే వివరించింది. అది ఏంటంటే బ్రహ్మచర్యం ఫస్ట్ది 0 నుంచి 25 సంవత్సరాల విద్యార్థి దశ. అలాగే గృహస్థం గురించి చెప్పింది 25 నుంచి 50 వివాహ అనంతర దశ గురించి. అలాగే వానప్రస్థం 50 నుంచి 75 సంవత్సరాలు పర్యాటన దశ అనమాట. సన్యాసం 75 నుంచి 100 సన్యాసి దశ. సో ఇది నెక్స్ట్ తైత్తరీయ ఉపనిషత్తు ఒకటి ఉండిపోయిందండి. సో అదే చెప్తాను. అదేంటంటే మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో అతిదేవో అని చెప్పింది. అలాగే చాందోగ్య బ్రాహ్మణం కూడా దీని గురించే చెప్పింది. విశ్వ ఆవిర్భావం గురించి కూడా చెప్పింది. ఈశోపనిషత్తు అనేది కూడా విశ్వ ఆవిర్భావం గురించి చెప్పింది అనమాట. సో ఇది ఈరోజు ఉపనిషత్తుల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో నెక్స్ట్ మిగతా వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే చాలా యూస్ఫుల్ వీడియోస్ అనమాట ఇవి. ఓకేనా. సో మరి కొంతమందికి చెప్పండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం మరెన్నో చేయడానికి నేను ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి వారికి.